శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 17 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం 8:06 వరకు ఉంది. తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 11:48 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. శనివారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఉదయం 11:48 లోపు మాతంగ యోగం వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది. వాహనాల మీద ప్రయాణం చేస్తే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఉదయం 11:48 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. శనివారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 11:48 లోపు ప్రయాణం చేస్తే విశేషమైన లాభం కలుగుతుంది. ఉదయం 11:48 తర్వాత ప్రయాణం చేస్తే మీ దగ్గరి స్నేహితులతోనే గొడవలయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ఉదయం 11:48 తర్వాత ప్రయాణం చేసిన రాక్షస యోగం వల్ల ఇబ్బంది ఉండదు. స్నేహితులతో గొడవలు అవ్వవు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి, మీ పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయినటువంటి శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు సింహరాశిలో రవి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి దంపతులు మాట్లాడుకునేటప్పుడు చిరునవ్వుతో జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు సింహరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. రవి స్వక్షేత్ర స్థితి బాగుంది. కాబట్టి ఈరోజు పై అధికారులతో ఏ విషయం మాట్లాడినా మీకు 100% పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. బాస్ని ఒప్పించి పనులు పూర్తి చేసుకోవడానికి ఈరోజు బలం ఉంది. అలాగే రవి సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో, రాజకీయ రంగంలో కూడా 12 రాశుల వాళ్ళకి అద్భుత ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 11:48 వరకు ఉంది. ఈ పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవచ్చు. గణిత విద్యలు ప్రారంభించడానికి అనుకూలం. అలాగే బోరింగ్ పనులు కూడా చేయొచ్చు. అయితే శనివారం ఎవరు బోరింగ్ వేయరు. బాగా అత్యవసరం అయితే మాత్రం పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. అలాగే పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఈరోజు మీరు గట్టిగా ప్రయత్నిస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయి. అలాగే ఒక్కొక్కసారి మనం విజయం సాధించడానికి మన వైపు న్యాయం ఉంటే కపట ఉపాయాలు పన్నాల్సి వస్తుంది. అలా కపట ఉపాయాలు పన్నటానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మన వైపు నిజాయితీ నీతి ఉండి మన వైపు న్యాయం ఉంటే గనక ఒక్కొక్కసారి మోసం చేసైనా సరే విజయం సాధించడానికి ప్రయత్నం చేయొచ్చు. అలా మన వైపు న్యాయం ఉండి మోసం చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఈ పూర్వాషాఢ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. కాబట్టి ఉదయం 11:48 లోపు పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. ఉదయం 11:48 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవచ్చు. పై చదువులకు కోచింగులు స్వీకరించడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి ప్రధానంగా అందులోని శనివారం కలిసి వచ్చింది కాబట్టి క్షురకర్మ చేయించుకోవచ్చు. హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకోవచ్చు. అలాగే తైలాభ్యంగనం, ఒంటికి తలకి నువ్వుల నూనె రాసి తలంటు స్నానం చేయడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం మంచిది. శనివారం ఉత్తరాషాఢ 2 కలిసి వచ్చినాయి కాబట్టి క్షురకర్మ, తైలాభ్యంగనానికి ఈరోజు బ్రహ్మాండంగా బలం ఉంది. అలా చేస్తే మీకున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. అలాగే భూములు, గృహాలకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. శనివారం శంకుస్థాపన మధ్యమ ఫలితాలనే ఇస్తుంది. అయినప్పటికీ అత్యవసరమైతే మాత్రం నక్షత్ర బలాన్ని బట్టి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి శంకుస్థాపన చేసుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే 12 రాశుల వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం.
ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో ఒక సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యవసాయ రంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే వృత్తిపరంగా కూడా స్థిరత్వం పొందుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒక సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఇతరులకు ఉపకారం చేసేటటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేసే సూచనలు ఉన్నాయి. పరోపకార కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాంఘికంగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అలాగే కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి యోగం, సంఘంలో నలుగురిలో మంచివారిగా పేరు తెచ్చుకునే యోగం మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ఆస్తుల పరంగా అదృష్టం కలిసి వచ్చే యోగం ఉంది. పిత్రార్జిత ధనము వృద్ధి చేయటానికి, దాన్ని రెట్టింపు చేయటానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో పూర్తిగా అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహంలో ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. సానుకూల వాతావరణం ఉంటుంది. కాబట్టి గృహ జీవితం అనేది ప్రశాంతంగా ఈరోజు సింహరాశి వాళ్ళకు ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చిన్న చిన్న చిక్కులు చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, ఓర్పుతో ముందడుగు వేయటం ద్వారా ఉద్యోగ వ్యాపారాల్లో వచ్చేటటువంటి చిక్కులు చికాకులు సులభంగా అధిగమించవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మీ తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో ఆ ఆటంకాలు అధిగమించగలుగుతారు. అధికారుల యొక్క ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల ఒత్తిడి ఉన్నప్పుడు ప్రశాంతంగా ముందడుగు వేసే ప్రయత్నం చేసినట్లయితే ఆ ఒత్తిడి నుంచి తులారాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో చిన్న చిన్న అవరోధాలు, ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వెల్లుల్లిపై దగ్గరుంచుకోవటం, దుర్గానామం స్మరించుకోవటం, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణం చేయటం ద్వారా ప్రయాణాల్లో వచ్చేటటువంటి ఆటంకాలన్నీ వృశ్చిక రాశి వాళ్ళు తొలగింపజేసుకొని ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయి ఉన్నటువంటి బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తాయి. అలాగే అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి బలం ఎక్కువగా ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లి ఎక్కువ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవడానికి మకర రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పనిచేసే వారి వల్ల మోసపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీ కింద పనిచేసే గుమాస్తాలు, మీ కింద పనిచేసే పని వాళ్ళ వల్ల మీరు మోసపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి పని వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరిని నమ్మకుండా వాళ్ళు చేసే పనిని గమనించే ప్రయత్నం చేయండి. అలాగే ధనపరమైన వ్యవహారాల్లో కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు జాగ్రత్త అవసరం. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు వృధా ఖర్చులు లేకుండా జాగ్రత్త పడాలి, లేకపోతే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏదో ఒక విధంగా మీకు ధనం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. దీనే అయాచిత ధనలాభం అంటారు. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సంతోషము కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. 12 రాశుల వాళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు శ్రావణ శనివారం కాబట్టి, వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఓం శ్రీనివాసాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఈ రోజుకు ప్రధానంగా ఒక ప్రత్యేకత ఉంది. అది శని త్రయోదశి. శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైనది. శని విష్ణు భక్తుడు కాబట్టి వెంకటేశ్వర నామం చదువుకుంటే శని దోషాలు తొలగిపోతాయి. దాంతోపాటుగా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే అన్ని ఆటంకాలు తొలగింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రావణ మాస శని త్రయోదశి, మామూలు శని త్రయోదశి కంటే చాలా శక్తివంతమైన రోజు శ్రావణ శని త్రయోదశి. కాబట్టి సమస్త శని దోషాలు తొలగింపజేసుకొని పనుల్లో ఆటంకాలు పోవాలంటే ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళండి.
శని విష్ణు భక్తుడు కాబట్టి శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి ఓం శ్రీనివాసాయ నమః అనే మంత్రం కూడా 21 సార్లు చదువుకుని వెళితే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి మీ ధనంతో కాఫీ టీ ఇప్పించినట్లయితే జాతక దోషాలు తొలగిపోతాయి. అలాగే గృహానికి సంబంధించిన ముఖ్యమైన మరమ్మతులు నిర్వహించుకోవటానికి శనిహోర అనుకూలిస్తుంది. భూములకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. అలాగే శనిహోరలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. ఇటుక, కలప వ్యాపారాలు చేయొచ్చు. మిషనరీ సామాగ్రి, యంత్ర పరికరాల వ్యాపారాలు శనిహోరలో ప్రారంభిస్తే మంచిది. పాత ఇనుము వ్యాపారాలు, నూనెల వ్యాపారాలు శనిహోరలో ప్రారంభిస్తే ఆ వ్యాపారాలన్నీ విజయవంతం అవుతాయి. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో 12 రాశుల వాళ్ళ ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అద్భుత విజయాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే 12 రాశుల వాళ్ళు ఏ మంత్రం పఠిస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.